హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. చాయ్ పాయింట్ నుంచి చాయ్ తెప్పించామన్నమాట. జస్ట్ సరదాగా ఎలా ఉంటుందో చూద్దాం, ట్రైల్ చేద్దాం అనేసి. ప్యాకింగ్ అయితే మస్తు వచ్చిందనమాట. ఇదేంటో రీసైకిల్ పేపర్తో తయారు చేస్తారంట, ఏదో సాహిల్ చదివేసి మాకు చెప్తున్నాడు. అండ్ ఫైనల్లీ సాహిల్ ఎగ్జామ్స్ అయిపోయి అండ్ ఐఆమ్ సో మచ్ స్ట్రెస్ ఫ్రీ అనమాట. చాలా శాంతిగా అనిపిస్తుంది. అండ్ మార్నింగ్ లేవక్కర్లేదు, లంచ్ ప్రిపేర్ చేయక్కర్లేదు, రాత్రి చదువు అనక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లల దృష్టిలో మనం ఎనిమిలు అవ్వక్కర్లేదు. సో ఫైనల్లీ ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఛాయ్ అన్నది సూపర్ యమ్మీ ఉంది. ప్యాకేజింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎంత బాగుందో. టీ చాలాసేపు వరకు వేడిగా కూడా ఉంది. అండ్ మన ఎగ్జామ్స్ అయిపోయి నౌ హీ ఈజ్ ఇన్ 8th క్లాస్ బాబీ. నేను 8th స్టాండర్డ్ చదువుతున్న బచ్చది మమ్మీ, తెలుసా మీకు? అంటే సాహిల్ లాగా అలా అనిపిస్తుంది. ఆడు అంటున్నాడు నాకు మొన్న పుట్టినట్టు అనిపించింది. అప్పుడే 8th స్టాండర్డ్కి వచ్చాడంటే టైం ఫ్లైస్ అనిపించింది అనమాట. అండ్ కుషాల్ కూడా టేస్ట్ చూస్తున్నాడు. చాయ్ వాజ్ సూపర్ అనమాట. అండ్ చాలాసేపు వరకు వేడిగా కూడా ఉంది. అండ్ సరదాగా కొంచెం డేని స్పెషల్ చేయాలి. అండ్ సాహిల్ బర్త్డే కూడా మేము సెలబ్రేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు సాహిల్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇడ్లీ పూరి తెప్పించాము ఇక్కడ పక్కన హోటల్ నుంచే. సో ఇక్కడ నాకు సంతోష్ వడ్డిస్తున్నారు. నాకు వండడం చాలా ఇష్టం, వడ్డించడం చాలా చిరాకు. అండ్ ఇది నా బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు వచ్చేసి టైం అవుతుంది, అరౌండ్ 10:34 అయింది. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయింది. అండ్ లంచ్ ప్రిపేర్ చేయడానికి మధ్యలో ఆల్మోస్ట్ ఒక 2 గంటలు టైం ఉంది కాబట్టి కిచెన్ క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. కిచెన్ వాజ్ సో మెస్సీ, చాలా మెస్సీ అయిపోయింది. లాస్ట్ 10 days నుంచి నేను చాలా బిజీ ఉన్నాను అన్ని పనుల్లోని. సో కిచెన్ని అసలు పట్టించుకోవట్లేదు. కిచెన్ని రోజు పట్టించుకోవాలి, ఎవ్రీ డే పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే దారుణంగా తయారైపోతుంది. అండ్ నా కిచెన్ ఇప్పుడు దారుణమైన పొజిషన్లోనే ఉంది. సో అర్జెంట్గా కిచెన్ మొత్తాన్ని డీక్లాటర్ చేయాలి అండ్ కొంచెం క్లీన్ చేయాలి. అసలు ఐడియా లేకుండా పోయిందనమాట. ఏ సామాన్లు ఉన్నాయి, ఏ సామాన్లు లేవు, ఏ సామాన్లు క్లీన్గా ఉన్నాయి, ఏ సామాన్లు పురుగులు పెట్టాయి, అసలు ఏమి తెలియలేదు 10 రోజుల్లోనే. ఎంత మా కిచెన్లోని హ్యూమిడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి సామాన్లు అనేది తొందరగా పాడైపోతే సగం ఎక్కువ ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాలన్నమాట. సో అది ఈరోజు నా వర్క్. ఇది నేను ప్లాన్ చేస్తున్నాను చేయాలి అని చెప్పి. అండ్ రేపు కానీ ఎల్లుండి కానీ మమ్మీ డాడీ వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి కిచెన్ క్లీన్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. దాంతో పాటుగా నేను కిచెన్ లో తీయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి. లైక్ సమ్మర్ డ్రింక్స్ వీడియో ఒకటి షూట్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత నా కొత్త మిక్సీ వచ్చింది, దాని ఒక వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం కూడా కిచెన్ క్లీన్ గా ఉండడం ఇది నా బుర్రకి చాలా అవసరం. ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ ఖతం అయిపోయాయంటే సెలవులు. సో రోజంతా కిచెన్లో ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి కిచెన్ క్లీన్ పెట్టేయడం అనేది ఈ రోజుకి నా ఫస్ట్ టాస్క్ అనమాట. సో నాతో పాటు మీరందరూ కూడా రండి అండ్ కలిపి క్లీన్ చేసేద్దాం. ఏమంటారు? ఈ వీడియో కొంచెం మోటివేటింగ్గా అనిపిస్తుంది. మీరు కూడా హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు. ఏమంటారు? ఓకేనా? లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ, లాస్ట్ క్లిప్ చాలా కొంచెం వెనకాతల గట్టిగా గాలి వస్తుంది. నేను అంత గాలి వస్తుందని నేను కూడా అనుకోలేదన్నమాట. అండ్ ఫస్ట్ కిచెన్కి వచ్చిన వెంటనే కిచెన్ది హాలత్ మీకు చూపిస్తాను. సో ఎక్కడ చూసిన సామాన్లు ఉన్నాయన్నమాట, కుప్పలు సామాన్లు. సో ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే పాటలు పెట్టుకోవడం. నేను మంచిగా బ్లూటూత్కి సెట్ చేస్తాను, గానా పెట్టుకుంటాను. గానా పెట్టుకున్న తర్వాత హ్యాపీగా పనులు చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తాను. మీ ఎనర్జీ డబల్ అయిపోతుంది అనమాట. ఈ డ్రెస్లో నేను మరీ లావు కనిపిస్తున్నాను కానీ వీడియో షూట్ చేస్తున్నాను, నేను మరీ అంత లావు అయితే లేను. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ ఎలా చేశారంటే అది ఒక బుట్టలాగా చేశారనమాట. అండ్ ఫ్యాన్ వేసుకొని చేయడం వల్ల ఫ్యాన్ గాలికి అది మరీ బుట్టలా కనిపిస్తుంది. నాకే అనిపించింది నేను ఇంత ఉంటానా దేవుడా అనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి కిచెన్లో ఏవి ఎక్కడ పెట్టాలి అన్నది కొంచెం ఆలోచించాను. బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయాయి కాబట్టి లంచ్ ప్రిపేర్ చేయడానికి ఇంకో 2 hours ఉంది కాబట్టి ఇది మంచి టైము ఎప్పుడైనా కిచెన్ క్లీన్ చేయడానికి. మనం ఏదైనా చేయడం అవుతుంది కానీ కిచెన్ని ఖాళీగా ఉంచలేము కదా. సో అందుకోసం ఫస్ట్ డ్రాయర్ బై డ్రాయర్ ఓపెన్ చేసి నీట్గా వాటన్నిటిని తుడిచేసి దాని తర్వాత మళ్ళీ సామాన్లన్నీ పెట్టడం స్టార్ట్ చేస్తానన్నమాట.
పని చేస్తున్నాము కదా అని చెప్పి ఏవి తాగకుండా తినకుండా అలా పనులు చేయడం కూడా మంచిది కాదు మన హెల్త్కి. అందుకోసం నేను చేసుకున్నాను నా మజ్జిగ అనమాట. ఇది మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ రీల్ కూడా చేసి పెట్టాను అండ్ లాస్ట్ వ్లాగ్లో కూడా షేర్ చేశాను. ఇంట్లో కరివేపాకు ఇవన్నీ వేసి ఒక గ్రీన్ మజ్జిగ చేస్తున్నాను. ఐఎమ్ డ్రింకింగ్ ఫ్రమ్ పాస్ట్ 1 వీక్ కాదు, ఇంకా 10 డేస్ అలా అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొంచెం ఎక్కువసేపు మిక్సీ చేసేస్తే మస్తు ఫ్రాతీగా కూడా అయిపోద్ది. అండ్ ఎండాకాలం వచ్చేస్తుంది, సో మీ గురించి మీరు కేర్ తీసుకోవడం అన్నది అస్సలు మర్చిపోద్ది అనమాట. ఇట్స్ సో ఇంపార్టెంట్. ఫస్ట్ నేను ఫుల్ గ్లాస్ ఆఫ్ మజ్జిగ చేసుకుని తాగేస్తున్నాను. అండ్ ఇంకా నేను వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే అది బ్యాటరీ కూడా అయిపోవచ్చింది, అందుకోసం అనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. నా కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది. లైక్ 1:30 అలా అయినట్టుంది. సో మొత్తం క్లీన్ అయిపోయింది. నేను మీకు అన్ని డ్రాయర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. దిస్ ఇస్ లైక్ లంచ్ బాక్సులు, టిఫిన్ బాక్సులు, ఆ డ్రాయర్ అనమాట. ఇందులో వచ్చేసి స్ట్రైనర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ లోపల కూడా క్లీన్ చేస్తాను అన్నీ, నా గ్యాడ్జెట్స్ అన్నీ అందులో పెట్టా. అండ్ ఇందులో వచ్చేసి రకరకాల పల్సెస్ అన్నీ ఉంటాయి. తర్వాత ఇందులో వచ్చేసి కడాయిలు, మూగుళ్ళు, పెన్నాలు అవన్నీ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ఇటు వెళ్ళిపోదాం. ఇక్కడ స్పూన్లు, ఫోర్క్లు, తర్వాత పేపర్స్ ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి ఇవి అన్నీ యుటెన్సిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ లాస్ట్ వచ్చేసి కంచాలు, ప్లేట్లు అన్నీ ఇలా సర్దుకున్నాను అనమాట. అండ్ ఇవన్నీ మొత్తం లైక్ బయట ఉండే తలుపులు అన్నీ కూడా క్లీన్ చేసా. ఈలోపు నేను చేశాను బెండకాయలు, ఇప్పుడు పప్పు, అన్నం, అంతే. ఈరోజు ఆ క్లీన్ చేస్తూ చేయడానికి టైమే సాలేదు. అందుకోసం అనమాట ఇవి చేస్తాను. లాస్ట్లో ఇవి వచ్చేసి ప్యాంట్రీ లాగా, అంటే యూస్ చేయని ఉంటాయి కదా అవన్నీ. అండ్ ఇది ఏమో లాస్ట్, ఇందులోని అలాగే మిస్లీనియస్ అని చెప్పొచ్చు, అవన్నీ ఉన్నాయన్నమాట. ఈలోపు నేను లంచ్ కూడా చేస్తాను. ఆకలేసేస్తుంది మస్తుగా. ఇవన్నీ నేను ఇప్పుడు ఇంకా క్లీన్ చేయాలి గ్యాస్ కింద అనేసి. మీరు కౌంటర్ టాప్ గ్యాస్ తీసుకుంటే కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆ గ్లాస్కి ఆ ఫ్లోర్కి మధ్యలో ఏదైతే ఉంటుందో దాంట్లో లోపల అంత ఫుడ్ అన్నది అక్యుములేట్ అయిపోతుంది అనమాట. నాకు నీరసం వస్తుంది తెలుసా. లైక్ ఫైనల్లీ 3 అవర్స్ నుంచి ఎప్పటి నుంచో పని చేస్తున్నా. ఎవరి మీద భరోసా చేసి వదిలేలేము. నా హౌస్ హెల్ప్ వస్తారు, తను గ్లాస్ క్లీన్ చేయమని చెప్తే తనేమో ఆ లోపల ఏమీ అస్సలు క్లీన్ చేయట్లేదు అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఆ లోపలేమో ఫుడ్ పార్టికల్స్ అనేవి అక్యుములేట్ అయిపోతాయి. ఇవి మనం జాగ్రత్తగా అట్లీస్ట్ 3-4 డేస్కి ఒక్కసారైనా క్లీన్ చేయకపోతే అన్ని పెస్ట్స్ రావడం అన్నది స్టార్ట్ అయిపోద్ది. లైక్ ఇది అది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, పెస్ట్లను రావడం స్టార్ట్ అయిపోతాయి. ఫుడ్ పార్టికల్స్ లేకుండా చూసుకుంటే మాత్రం ఇంకా ఎటువంటివి ఏ పెస్ట్లు ఏవి రావన్నమాట. తర్వాత ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను. అండ్ తర్వాత నేను చూసానమాట లోపల ఎంత చెత్త ఉంది అని చెప్పి, అంతే ఒక కత్తి పట్టుకుని, కత్తి కాదు ఒక స్పూన్ ఫోర్క్ పట్టుకుని, ఒక క్లాత్ పట్టుకుని దాంట్లో పొడిచి క్లీన్ చేశాను అనమాట. దాంట్లో రబ్బర్ లాంటిది ఉంటుందండి. అదేంటి అంటే మనకి ఫుడ్ అన్నది కిందకి వెళ్ళిపోకుండా చూస్తుంది, బట్ స్టిల్ చాలా చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేవి వెళ్ళి ఉండిపోతాయి అనమాట. మనకి ఎప్పుడైనా పాలు పొంగిపోయినా ఏమైనా లైక్ ఎక్కువ మెయింటైన్ చేయలేరు అనుకున్న వాళ్ళు ఈ కౌంటర్ టాప్ తీసుకోకపోవడమే మంచిది. ఇది చూడడానికి ఫ్యాన్సీగా ఉంటుంది కానీ వర్క్ ఎక్కువ అనమాట. సో దీంట్లోని అలాగా చేసి ఒక గంట పట్టింది నాకు చేయడానికి. అండ్ చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇలా చేసుకోవచ్చు. ఇంకొకలా కూడా వస్తుంది ఈ రోజుల్లో. షింక్ ఎలా పెట్టారో చూసారా, అలాగే గ్యాస్ కూడా పెడతారు. చిన్న కన్నం చేసి చిప్పింగ్లోని పెట్టేస్తారనమాట. అలా నేను చేయమని చెప్పాను కూడా మా ఇది చేస్తున్నప్పుడు, లైక్ గ్యాస్ స్టవ్ పెడుతున్నప్పుడు. వాళ్ళేమో అది బాగుంటుంది మేడం, ఇది బాగుంటుంది మేడం అని చెప్పి మన మాట వినరనమాట చాలా వరకు. అదో పెద్ద ప్రాబ్లం. మన మాట వినమని చెప్తున్నా కూడా వాళ్ళకే తెలుసు అన్నట్టు మనకి ఎలా కన్విన్స్ చేసేస్తారు. లైక్ మేము ఎవ్రీడే ఇదే వర్క్ చేస్తాం కదా, మేము ప్రొఫెషనల్స్ కదా, మీరు మాకు ఎందుకు చెప్తారు అన్నట్టు వాళ్ళు మనల్ని మ్యానిపులేట్ చేసేస్తారు. సో అందుకోసం నేను అలా పెట్టించా. ఫైనలీ మై కిచెన్ లుకింగ్ సూపర్ కూల్ అండ్ క్లీన్ అండ్ నీట్ అనమాట. ఈలోపు నేను పర్పుల్ నుంచి ఒకటి ఆర్డర్ చేశాను. పర్పుల్ నుంచి ఆర్డర్ చేశానంటే మా ఆయన షాక్ అయిపోయారనమాట. పర్పుల్ వాడితో నీకు ఎన్ని పంపిస్తాడు, అక్కడి నుంచి ఎందుకు ఆర్డర్ చేసావు అన్నట్టు. మీకు తెలీదు, నేను ఎన్నో ఆర్డర్ చేస్తూ కూడా ఉంటా. దాంట్లోని నేను ఆర్డర్ చేశాను పర్పుల్ 5-in-1 ఒక ఇదనమాట. ఇది హెయిర్ డ్రయర్ ప్లస్ కర్లర్ ప్లస్ ఏవేవో ఉన్నాయి దీంట్లోని. ఈ మధ్యనే నాకు కనిపించింది ఇది, దీని గురించి నేను యూట్యూబ్లోనే ఎక్కడో చూశాను. ఇంకా నేను ఆగలేకపోయాను అనమాట. వాళ్ళు పంపిస్తారా లేదా అని వెయిట్ చేసేంత ఓపిక నాకు లేదు. అందుకోసం ఇది కొన్నాను. ఇదేంటి గ్లిచ్ అనుకుంటా. ఇది డైసన్ గుర్తుందా, డైసన్. అది మట్టుకుని అది హెయిర్ని కర్ల్ చేసేస్తుంది. ఆ హెయిర్ ర్యాప్నే ఇది కొంచెం
తక్కువ మోడల్లో అనమాట. ఇది నాకు పడింది అరౌండ్ 4000 రూపీస్. ఎంఆర్పి వచ్చేసి 5000 రూపీస్. నాకు పడింది 4000కి. దీనికి మొత్తం 5 ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. సో ఇదేంటి అంటే మన ఆటోమేటిక్గా హెయిర్ అన్నది దానికి అదే రౌండ్గా చేసుకుంటుంది అనమాట. నేను కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత మీకు ఫుల్ వీడియో షేర్ చేస్తాను. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, అది నొక్కాలి. అది నొక్కి ఈ ఎక్స్టెన్షన్స్ అన్నవి పెట్టాలన్నమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. అనుకున్న వెంటనే ఏదైనా కొనేసుకుంటే ఆ హ్యాపీనెస్సే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇంకా అయిపోయిన తర్వాత నేను పడుకోపోయానండి గొబ్బరంగా. నేను మార్నింగ్ నుంచి ఇంత పని చేస్తాను కదా, అల్లిసిపోయాను అనమాట. సో పడుకోపోయాను. లాస్ట్ ఈవినింగ్ లెగేసరికి పానీపూరి చేస్తున్నా. పానీపూరివి పూరీలు ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఎగ్ పొటాటోస్ కూడా బాయిల్ చేస్తాను. దాని తర్వాత తినేయడమే హ్యాపీగా. అండ్ హోప్ మీకు అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఏప్రిల్ 1కి మీకు ఎవరైనా ఏప్రిల్ ఫుల్ చేశారా అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా? బాయ్.